సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా మహామహిమతో సత్య మహిమను విరచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి మహిమను విరచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి అందరూ సదయుడవై నా పాదమును త్రొట్టిల్లనివ్వక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు సదయుడవై నా పాదమును త్రొట్టిల్లనివ్వక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు మహామహిమతో కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా మహామహిమతో కృపా సత్య సంపూర్ణుడా కరములు చాచి జలరాశుల నుండి లేవనెత్తి క్షేమాన్ని దయచేసి ఆయన వెంబడించిన వారిని అనుదినము కాచి దేవుడై ప్రైజ్ గాడ్ కరములు చాచి జలరాశులలో నుండి నన్ను లేవనెత్తితివి క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి కరములు చాచి జలరాశులలో నుండి నన్ను లేవనెత్తితివి క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు నిర్మలుడా బాహు చాపి దీవించువాడవు అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు నిర్మలుడా బాహు చాపి దీవించువాడవు మహామహిమతో సత్య సంపూర్ణుడా
ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా మహామహిమతో సుందరుడు అపరంచి పాదములు ఉన్నతుడవు మహోన్నతుడు రక్షించువాడవు ఇశ్రాయేలు కలిసిన వారి స్తోత్రములపై ఆశీర్వదించు. గుర్తించదగిన సుందరుడవు నీవు అపరంజి పాదములు అగ్నినేత్రములు కలిగిన వాడవు పదివేలలోన గుర్తించదగిన సుందరుడవు నీవు అపరంజి పాదములు అగ్నినేత్రములు ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించగను రక్షకుడా ప్రభాకరుడా నీవు ఆరాధించగను ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించగను రక్షకుడా ప్రభాకరుడా నీవు ఆరాధించగను మహామహిమతో సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా మహామహిమతో సత్య సంపూర్ణుడా కలుగునుగాక. మంచిది. దేవుని యొక్క ఘనమైన ఉన్నతమైన నామములో మరి యొక్క నూతన దినమును నూతన సంవత్సరములో ఈ పునరుద్ధాన దినమును దేవుడు కృపగా దయగా మనకు దయచేస్తున్నాడు. అందుని బట్టి చేరొచ్చిన మీకందరికీ ప్రభు పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహదైశ్వర్యము చేత ఆయన సన్నిధానములో మనల్ని సజీవులుగా నుంచి ఆయన స్తుతించుటకు ఘనపరచుటకు ఇచ్చిన కృపను బట్టి దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాము. స్తోత్రం. ఈరోజు దేశంలో అనేక మంది ప్రజలు దేవుణ్ణి గణపరచలేక, దేవుని స్తుతించే అనుభవం కలిగి ఉండలేక, దేవుని సన్నిధికి ఆ నడవలేని లేదా నడిపింపు లేని కృప దేవుడు మనల్ని ప్రేమించి ఈ నూతన దినమును దేవుడు కృపగా ఇచ్చాడు.
ఈ నూతన సంవత్సరంలో ఈ కీర్తనల గ్రంథాన్ని మనము ధ్యానం చేస్తున్నప్పుడు ప్రతి వాక్యము కూడా, ప్రతి మాట కూడా మన యొక్క దైనందిన స్థితిని జ్ఞాపకం చేస్తూ వస్తుంది. మన యొక్క దైనందిన స్థితిని మనము ఆలోచిస్తున్నప్పుడు జాగ్రత్తగా వినాలి. అమ్మా వినాలి. మీరందరూ మీ తలలు ఎత్తి నా వైపు చూడాలి. మీరు కింద చూస్తున్నప్పుడు వింటున్నారో లేదనేది నాకు కొంచెం డౌట్ వస్తుంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీ ముఖ దర్శనము, మీ ఏంటిది చెప్పాలి. మీ ముఖ దర్శనము నాకు కావాలి. దేవుని ముఖ దర్శనము మనకందరికీ కావాలి. స్తోత్రం, స్తోత్రం. గనుక వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు తలలుంచితే లేదా నిర్లక్ష్యంగా ఉంటే నేను వెంటనే ఆపేస్తా. ఎందుకంటే నేను విశ్వాసుల నాడిని పరీక్షిస్తూ ఉంటా. ఎవరు వింటున్నారు, ఎవరు రాసుకుంటున్నారు, ఎవరు గమనిస్తున్నారు, ఎవరు పరిశీలిస్తున్నారు, ఇట్లా భక్తుల యొక్క నాడిని పరిశీలిస్తూ ఉంటా. గనుక నా మనసులో ఎక్కడైనా అపశృతి పలికిందనుకో ఆపేస్తా. వాస్తవానికి చెప్పాలంటే ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్న ఈ కీర్తనల గ్రంథము, ఈ 78వ కీర్తన, ఆసాపు కీర్తన, 72 వాక్యాలు ఉన్నాయి. అంటే కనీసం 2 దాటాలి. కాబట్టి దీన్ని 2 పార్ట్లు చేసుకుందాం. ఈరోజు ఒక పార్టు 36 వాక్యాల వరకు ధ్యానం చేసి, వచ్చే వారము దేవుని కృపా సహాయం మనకు తోడుగా ఉంటే మిగిలింది పూర్తి చేసుకుందాం. ఈ 78వ కీర్తనలో దాదాపుగా చదువుతున్నప్పుడు బైబిల్ని గమనించిన వాళ్ళు లేదా చదివిన వాళ్ళకి కీర్తనల గ్రంథంలో ఉన్నటువంటి ఆ లోతైన విషయాలను విశదీకరించి చెప్పాల్సిన అవసరం ఉండదు. చదువుతుంటేనే ఆ మనస్సు, ఆ హృదయము మాట్లాడేస్తుంటుంది. మొదటి 2-3 వాక్యాలను మనం చదివినప్పుడు, నా జనులారా నా బోధకు చెవియకుడి, నా నోటి మాటలకు చెవియకుడి. ఈ మాటకు మీరేమర్థం చేసుకుంటారు చెప్పండి? ఇంకా ఏమక్క? రైట్. ఆసాపు కీర్తనకారుడు ఇశ్రాయేలు పరిసరైన వారిని ఉద్దేశించి కీర్తన రాశాడు. ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారితో దేవుని ప్రజలకు ఒక మార్గదర్శకత్వముగా ఆయన మాటలు ఉండాలి అని ఈ మాటలను ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు చెప్పిన ఈ మాటలను ఈరోజు మనం అన్వయించుకోవాలి. ఆ రోజు చెప్పింది వాళ్ళకు కదా, కాబట్టి ఈ ధ్యానము, ఈ పరిశుద్ధ గ్రంథపు మాటలన్నీ నాకు కాదు అనుకుంటే సరిపోదు. ఆ రోజు చెప్పిన మాటలను ఈరోజు మనము వాటిని రిమైండ్ చేసుకోవాలి, నెమరు వేసుకోవాలి. అక్కడ మొదటి మాటలు అంటున్నాడు, నా జనులారా నా బోధకు చెవియకుడి, నా నోటి మాటలకు చెవియకుడి. ఇశ్రాయేలు ప్రజలు అందరూ గుమిగూడి వారు ఆ కానాను యాత్రలో ఉన్నప్పుడు, ఆ ప్రయాణం జరుగుతున్నప్పుడు వారి ఇష్టానుసారమైన విధానంలో బ్రతుకుతూ ఉన్నారు. అలాంటి సమయాల్లో ఇలాంటి మాటలు ప్రస్తావన చేయవలసి వచ్చిందట. అందును బట్టే నా జనులారా నా బోధకు చెవియకుడి, నా నోటి మాటలు, అంటే ఇశ్రాయేలు అంతటిలో దేవుని నాశనకరమైన అనేక తీర్పులు వారి మీదకి వచ్చాయి. వారికి జ్ఞాపకము చేయడానికి కీర్తనకారుడు ఈ కీర్తన రాశాడు.
వారి పితరులు ఆధ్యాత్మికంగా తప్పిపోయిన సందర్భాల నుండి ఇదొక గుణపాఠం. అంత మాత్రమే కాకుండా అపనమ్మకాన్ని, నమ్మక ద్రోహాన్ని విడిచి శ్రద్ధతో కష్టపడి ప్రయత్నించాలని ఈ కీర్తన తెలియజేస్తోంది. ఇందులో డీజిల్ అయితే ఈ సమయంలో దేవుని వాక్యం ఇక్కడ మనకు తెలియజేస్తున్న మాట ఏంటంటే, ఆయన పిల్లలైన మనము ఆయన బోధ, ఆయన మాటలు ఏం చేయాలట? చెవి పెట్టి వినాలి. అందుకే ఇందాకనే మిమ్మల్ని బతిమాలుకున్నాం, అక్కలారా నా వైపు చూడండి, మీ ముఖ దర్శనము నాకు కావాలి. దేవుని మాటలపై చెవి ఉంచాలి. అందుకే ఆనాడు ప్రజలందరినీ ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఆ రెండో వాక్యంలో అంటాడు, నేను నోరు తెరిచి ఉపమానము చెప్పెదను, పూర్వకాలపు గూఢ వాక్యములను నేను తెలియజేస్తాను. అంటే మనకు తెలుసు, ఇంతకుముందు జరిగిన సంగతులన్నీ మనకు తెలుసు. అయినప్పటికీ మరలా నేను ఒకసారి రిపీట్ చేస్తున్నాను, ఆ మాటలను నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ఏ మాటలు ఉంటాయో కొన్ని మాటలు మనం ఈరోజు తెలుసుకుందాం. మూడో మాటను మనం చూసినప్పుడు, యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. దేవుని వాక్యమును మనం వింటున్నప్పుడు దేవుడు చేసిన కార్యములను మన పిల్లలకు మనం నేర్పించుకోవాలి. చాలా మంది పిల్లలు ఈ మధ్య కాలంలో దేవుని మహాకృపలో చక్కగా దేవుని పాటలు, దేవుని వాక్యాలు, దేవుని గురించినటువంటి కొన్ని సంగతులను బిడ్డలకు నేర్పిస్తూ ఫోన్లలో పెడుతుంటే చూస్తూ ఉంటున్నాను. చాలా సంతోషిస్తున్నాను. బిడ్డలకు ఆ రీతిగా బాల్యం నుంచి నేర్పించుకోవాలి. ఇందాక కూడా చప్పట్లు కొడపడినప్పుడు పిల్లలు ఎవరు కొట్టలేదు, నిస్సి ఒక్క సౌండే వినపడుతుంది నాకు. చప్పట్లు కొట్టమండి, పాటలు పాడుతున్నారని అంటే ఆమె చేతిలో ఆ చప్పట్ల ధ్వని తప్ప మీ చప్పట్లు మీకు వినపడలేదు, నాది లేదుగా, నాకైతే వినపడలేదు. పిల్లలు దేవుని సన్నిధిలో మమేకం అవ్వాలి అంటే తల్లిదండ్రులుగా మన బాధ్యత ఎంత ఉంటుందంటే చాలా ఉంటుంది. వారి భవిష్యత్తుకు పునాది మనమే. వాక్యం కూడా అదే ప్రకటిస్తుంది. అక్కడ వాక్యం చెప్తున్న మాట అంటే, ఆయన బలమును, ఆయన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మనము నేర్పిస్తే తర్వాత ఏమైందట, రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దాన్ని ఎరుగునట్లు వారి లేచి తమ పిల్లలకు దాన్ని వివరించున్నట్లు. స్తోత్రం, స్తోత్రం. పిల్లల్ని ఎందుకు మన వెంట దేవుని సన్నిధికి తీసుకురావాలంటే, మనము ఈ పిల్లలకు నేర్పించే ఈ పాఠాలు వారి పిల్లలకు నేర్పించుకోవడానికి. కాబట్టి పిల్లలను దేవుని సన్నిధికి మనం నడిపించుకోవాలి. వాళ్ళు అల్లరి చేసినా కొంచెం కంట్రోల్లో ఉంచుకొని పిల్లలు ఉంటే, ఇంకా చెప్పాలంటే మీకంటే పిల్లలు బాగా వింటారు, బాగా గ్రహిస్తారు. వాటిని బయటకు వెళ్ళాక నెమరు వేస్తారు. తెలుసా మీకు? నెమరు వేస్తారు. మనం పాడిన పాటను బయటకు వెళ్ళి వాళ్ళు దాన్ని రిపీట్ చేస్తూ ఉంటారు. మనం మాట్లాడుకున్న వాక్యాలు కూడా పిల్లలు అల్లరిగా ఉంటారు కానీ వింటూ ఉంటారు. దట్ సేమ్ టైము సంఘములో ఉన్నటువంటి పెద్దలు కొంతమంది మందిరంలోనికి రాని వాళ్ళు కూడా బయట నుంచి శబ్దయంత్రం ద్వారా వింటూ ఉంటారు. అయితే ఆ వినే వాళ్ళంతా ఏంటంటే వినుట మటుకు విని గ్రహింపు లేని పెద్దలు. కానీ వాక్యం సెలవిచ్చేదంటే వినిన మాటలు నీ హృదయములో పని చేయాలి. ఏమంటే ఒక రోగం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మందులు వాడతాం. దేనికి? జ్వరమో, దగ్గో, సంథింగ్, ఎనీ ప్రాబ్లం. ఆ మందులు నీ శరీరంలో వాడుతున్నప్పుడు ఏమవ్వాలి? ఆ వ్యాధి యొక్క లక్షణాలు తగ్గుతూ ఉండాలి.
అది అలాగే ఉన్నాయనుకోండి, దాని అర్థం ఏంటి? ఆ మందులు ఆ శరీరానికి పని చేయటం లేదు. ఈరోజు దేవుని సన్నిధికి మనం కూడా నడుస్తున్నప్పుడు దేవుని వాక్యమైన ఔషధాన్ని మనము మన శరీరానికి, హృదయానికి, మనసుకు అన్వయించుకుంటున్నాము. అన్వయించబడినటువంటి ఆ మందు మన శరీరంలో పనిచేసినప్పుడు దాని ప్రభావము కనపరచబడాలి. స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుంది అనుకుంటున్నాను. అర్థమవుతుందా? అర్థమవుతుందా ఏమ్మా? అర్థమవుతుంది కదా? గుడ్, మంచోళ్ళు మీరు, చాలా మంచోళ్ళు నాకు తెలుసుగా. కాబట్టి మన పిల్లలకు మనము దేవుని మాటలను మాట్లాడుతున్నప్పుడు, దేవుని మాటలను నేర్చుకుంటున్నప్పుడు వారు వారి పిల్లలకు నేర్పించే అనుభవంలోనికి వెళ్ళాలట. కనుకనే వీరును దేవుని యందు నిరీక్షణ గలవారే దేవుని క్రియలను మరువకుండిరి. ఎప్పుడైతే మనము బాల్యం నుంచే వారికి నేర్పించడం ప్రారంభించామో ఆ క్రియలు అన్నాడు. అందుకే వీరు దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరువకుండి. వాళ్ళు ఎప్పుడైతే ఆ బాల్యం నుంచి దేవుని సన్నిధికి నడిచి పాడటము, స్తుతించటము, చదవటము. అందుకే యవనస్తులను బైబిల్ చదవమన్నది. ఈరోజు బైబిల్ చదువుతున్నప్పుడు యవనస్తులు కొంతమందికి షవరింగ్ వచ్చేసింది. గమనించారు ఎవరైనా? కొంతమందికి షవరింగ్ వచ్చింది, పేర్లు చెప్పనులే. కొంతమంది ధైర్యంగానే చదవగలిగారు, కొంతమంది భయంతో చదివారు. అవన్నీ పోవాలంటే ఏం చేయాలి? చదవటం ప్రారంభించాలి. ఆ బిడియము, ఆ భయము, ఆ కంగారు పోవాలంటే చదవటము ప్రారంభించాలి. దేవుని మాటలు వినటం ప్రారంభించాలి. సమయము దొరికినప్పుడల్లా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి చదువుతున్నప్పుడు ఆటోమేటిక్గా అర్థమవుతుంటాయి మనలో ఉన్నటువంటి లోటుపాట్లు. పరిశుద్ధ గ్రంథాన్ని మనల్ని హెచ్చరిస్తున్నటువంటి ఆ మనఃపూర్వకమైనటువంటి మాటలు, హృదయంలో జరిగేటువంటి ఆ స్పందన, మనసులో జరిగేటువంటి ఆ యొక్క ఉద్రేకం, ఇవన్నీ కూడా ఏం చేస్తుంటాయంటే చదువుతున్నప్పుడు బయటకు వస్తాయి. కనుకనే చదవటం ప్రారంభించాలి, పాడటం ప్రారంభించాలి. పాడాలి. ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఊరికే టీవీలు, సీరియళ్ళు, సినిమాలు, చెత్తగోలొద్దు. చెత్తగోల సమయం అయిపోయింది. చెత్తగోలను అనుభవించి ఆ సమయం దాటిపోయింది. ఇప్పుడు ఎంతవరకు లోకములో ఉన్నవారు లోకంలోనే ఉంటున్నారు. దేవుణ్ణి ఎరిగిన పిల్లలు లోకంలో అనుసరించకూడదు. వారు లోకానికి అంకితం అయిపోయారు. వారి బ్రతుకులు మారాలి. వారి బ్రతుకులు మారలేకపోతే సమయం లేదు. కాలము సమీపం అయిపోయింది. కాలము సమీపమైంది. దీపము ఉండగానే ఇల్లు సర్దుకోమనేటువంటి ఆ నానుడి ఆ సమీపమైంది. అది అమలు జరిగే కాలం సమీపమైంది. కనుక దేవుని పిల్లలైన వారు ఎలా ఉండాలంటే మన యొక్క ఆ క్రియలను, మనమున్నటువంటి ఆ నిరీక్షణను బిడ్డలు గమనిస్తుంటారని ఎరిగి ఉండాలి. మనం ఏ నిరీక్షణతో దేవుని సన్నిధికి నడుస్తున్నామో, ఏ నిరీక్షణతో దేవుని గణపరుస్తున్నామో బిడ్డలు వాటిని అనుసరిస్తారు. అందుకే వాటిని క్రియలు అన్నారు. అనేక మార్లు చెప్తూ ఉంటాను. పౌలు భక్తుడు చెప్తాడు, క్రియలు లేని విశ్వాసము మృతము. అంటే ఏంటి? మనం వాడే మందులు పని చేయలేదనుకోండి, ఆ చచ్చిన వాళ్ళతో సమానం కదా. కొన్ని క్రిటికల్ పొజిషన్లో హాస్పిటల్స్కి వెళ్తాం, మరణ ఛాయలో ఉండే స్థితిలో. గడిచిన 2 weeks బ్యాక్, ఐ థింక్ న్యూ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఎండింగ్ డేస్లో మా బాబాయికి యాక్సిడెంట్ జరిగిందని చెప్పాను. మరణ ఛాయలో ఉన్నాడని చెప్పాను. పండగ రోజు మీ మధ్యలో ఉంటానో లేదని చెప్పాను. దేవుని కృపలో మరణ పరిస్థితులు ఉన్నటువంటి ఆయనకు దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చాడు. స్తోత్రం. కొన్నిసార్లు ఆ క్రియలు కనపరచబడాలి. మనము వాడే మందు ఆ రోగికి పని చేయాలి. లేకపోతే ఏమవుతాడు? చస్తాడు. డాక్టర్స్, నేను వెళ్ళి డాక్టర్స్ని కలిసినప్పుడు వాళ్ళు చెప్పారు, ఏమండి ఈయన రిటైర్డ్ ఆర్మీ ఆయన కదా, డాక్టర్స్ చాలా కేర్ తీసుకున్నారు, మంచి మెడిసిన్ వాడారు, గవర్నమెంట్ హాస్పిటలే మంచి మెడిసిన్ వాడారు, అందుకే ఆయన రికవర్ అయ్యాడు, ఇకేం ప్రాబ్లం లేదు. అరే, గవర్నమెంట్ హాస్పిటల్లో మరణాలు ఎలా ఉంటాయంటే, ఈడ ట్రీట్మెంట్ జరుగుతుంటుంది, ఈడ చనిపోతుంటారు, ఎత్తపోతుంటారు. ఆ మరణం మీద ఎవరన్నా భయం ఉన్న వాళ్ళు 2 రోజులు ఆడిపోండి. నేను చచ్చిపోతానేమో, నేను చచ్చిపోతే ఎట్లా అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే 2 రోజులు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఊరక సరదాగా కూర్చున్నాడు. మరణం అనే భయం పోయింది.
ఎందుకంటే మరణము అందరికీ సంప్రాప్తము. అయితే అది ఏదో ఒక రూపంలో మరణం అందరికీ జరుగుతుంది. యాక్సిడెంట్లో, వ్యాధులో, రోగాలో, ఇంకోటి ఏదో రూపంలో ప్రతి మనుష్యుడు మరణించవలసిందే. కాబట్టి మనిషి సజీవముగా ఉండగానే దేవుని క్రియలు మనలో కనపరచబడాలి. దేవుని సన్నిధికి మనం నడుస్తున్నప్పుడు మన క్రియలు దేవుని వాక్యం అనే ఔషధాన్ని మనము మన యొక్క ఆ హృదయంలోనికి వాటిని ఆహ్వానిస్తున్నప్పుడు అవి పని చేయాలి. వైద్యుడిచ్చిన మందు పని చేయకపోతే రోగి ఏ రీతిగా మరణిస్తాడో, బోధకుడు బోధించిన బోధ నీ హృదయంలో, నీ మనస్సులో అది పని చేయకపోతే క్రియలు లేని విశ్వాసము. ఇక నువ్వు దేవుని సంఘమునకు వచ్చి పాటలు పాడినా, బైబిల్ చదివినా, పరిచర్య చేసినా, ఏమి చేసినావేంటి? చచ్చిన దానితో సమానం. ఎందుకంటే నువ్వు విన్న వాక్యము, నువ్వు వింటున్న దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలోని ప్రతి మాట క్రియల రూపంలో కనపరచబడాలి. దినములు కాలములు జరుగుతుండగా, దేవుని సన్నిధికి మనం అనేక సంవత్సరాలుగా నడుస్తుండగా మన జీవితాల్లో ఒక నూతన అధ్యాయం ప్రారంభమవ్వాలి. అందుకే పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవి నూతనమైపోవాలి. ఇంకా పాత వాటిని పట్టుకొని వేలాడకూడదు, పాతవి వదిలేసేయాలి. నూతనమైన జీవితము, నూతనమైన తీర్మానము, నూతనమైనటువంటి ఆలోచనలు మనము నేర్చుకుని మన బిడ్డలకు క్రియల రూపంలో కనపరిచే వారముగా ఉండాలి. స్తోత్రం, స్తోత్రం. ఆ నిద్రపోయే వాళ్ళకు స్తోత్రం. అక్క ఓకే లైట్. కాబట్టి క్రియల రూపములో కనపరచలేని మన విశ్వాసాన్ని ఆసాపు కీర్తనకారుడు నా జనులారా పిలుస్తున్నాడు చక్కగా. నా జనులారా, నా బోధ వినండి, నా నోటి మాటలకు చెవియొగ్గండి. ఈరోజు వాక్యం మనల్ని పిలుస్తూ ఉంది. దేవుని వాక్యపు నోటి మాటలను మనం వింటున్నప్పుడు అవి మన చెవిలో క్రియల రూపములో కనపరచబడాలి. విని అవి పని చేయకపోతే, ఒక వైద్యుడు వాడిన మందులు ఏ రీతిగా పని చేయకపోతే మరణిస్తామో, ఈరోజు ఈ బోధకుని మాటలు విని మనము క్రియల రూపంలో కనపరచకపోతే మనము చచ్చిన వారితో సమానమే. గనుక మనము తీసుకునే ప్రతి నిర్ణయము కూడా క్రియల రూపంలో కనపరచాలి. అవి జీవము కలిగినవి ఉండాలి. కనుకే 6వ వాక్యాలు అంటాడు కదా, యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారై తమ పితరుల వరే తిరగబడక అంటాడు. నేను అనేక మార్లు యవనస్తులను, స్త్రీలను కూడా హెచ్చరిస్తుంటాను. దేవుని విషయంలో మనము యథార్థమైనటువంటి వారము లేక, మనలో స్థిరమైన మనస్సు లేక ఉన్నట్టు వలనే మన బిడ్డలు ఈరోజు తిరగబడుతూ ఉన్నారు. మా జాగ్రత్తగా ఆలకించండి. ఏ తల్లిదండ్రుల వైపైనా వారి బిడ్డలు తిరగబడుతున్నారంటే కారణం ఏంటంటే నీలో దేవుని భయము, దేవుని సన్నిధిలో నీకు ఉండవలసిన లక్షణాలు లేనప్పుడు ఆ బిడ్డ తిరగబడతాడు. అందుకే మన పితరులు ఆ రీతిగా ఉన్నారు. వారికి స్థిరమైన మనస్సు లేదు, యథార్థ హృదయం లేదు. దేవుని యొక్క విషయమై వారు ఎప్పుడు కూడా మరి దేవుని సన్నిధిలో కన్నీరు విడిచిన వారు కాదు, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించిన వారు కాదు, దేవుని యొక్క సన్నిధిలో వారి యొక్క జీవిత దినములను ఏనాడు ఎల్లబిచ్చిన వారు కాదు. గనుకనే మన బిడ్డలు తిరగబడుతున్నారు. గమనించండి, మీరు ఎక్కడైనా దేవుని సన్నిధికి నడిచే బిడ్డల వైపు వారి తల్లిదండ్రులు కానీ, వారి తండ్రుల వైపు వారు బిడ్డలు కానీ ఎంత రెస్పెక్టబుల్గా ఉంటారు. వినయ విధేయతలు ఉంటాయి, భయభక్తులు కనపరచబడతాయి, ఒకరినొకరు గౌరవించుకుంటుంటారు, ఒకరిని ఒకరు మరి వందనాలు చెప్పుకుంటుంటారు. అది ఎప్పుడు వస్తుందంటే దేవుని సన్నిధికి నడిచే పిల్లలకు. ఉదయకాలం పొరపాటున డిజు లేసిందనుకో, నాకంటే ఒక్క నిమిషం ముందు లేసిన గుడ్ మార్నింగ్ డాడీ అంటే, దాదాపు నాకంటే ముందు లేగదు, లెగిసిందంటే గుడ్ మార్నింగ్ చెప్పు. ఆ అలవాటు అనేది మన పిల్లలకు మనం నేర్పించుకోవాలి.
ఉదయకాలమున ప్రార్థన చేసుకోవడం, ఉదయకాలమున మోకరిల్లటం, మనతో పాటు బిడ్డలను మోకరించి అనుభవానికి తీసుకెళ్ళడం. అందుకే నా బోధకు చెవియొగ్గి నా నోటి మాటలను ఆలకించండి. మన పితరులు వాటిని వినక, మన పితరులు వాటిని అనుసరించక, వారి ఇష్టానుసారమైన బ్రతుకులు బతికి మూర్ఖతలో, అందుకే 7వ వాక్యం అంటాడు, మూర్ఖతయు తిరుగుబాటులు గల ఆ తరమును పోలి ఉండక వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లును ఆయన యాకోబు సంతతికి శాసనమును నియమించను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించను, మన పుత్రులు తమ పుత్రులకు దానిని తెలపవలనని వారికి ఆజ్ఞాపించాడు. నేర్పించలేదు, మన పిల్లలకు వారు నేర్పించుకోలేదు. మన పితరులు వారి బిడ్డలకు నేర్పించక వారు తిరుగుబాటుతనమునకు బయలుదేరారు, ఎదురు తిరిగేవారే. తల్లిదండ్రులను గౌరవించలేక, తల్లిదండ్రులకు లోబడక, పెద్దలంటే భయభక్తి లేక, దేవుడంటే భక్తి లేక, భయం లేక ఇష్టానుసారమైన బ్రతుకుల్లో తిరిగారట. దేన్ని బట్టంటే మన పితరులు దేవుని ఆజ్ఞలను గైకొనక. అందుకే నేను చెప్తున్నాను, ఈ తరం బిడ్డలకైనా వాక్యం చెప్తున్న మాటలే నేను కూడా చెప్తున్నాను, పరిశుద్ధాత్ముడు అదే చెప్తున్నాడు. మన పితరులు మన తల్లిదండ్రులకు ముందు వారు, లేదా మన తల్లిదండ్రులే దేవుని సన్నిధిని నడవక దేవునికి విరోధులుగా మూర్ఖత్వంలో ఉన్నారేమో. మనము నేర్చుకుని మన బిడ్డలను నడిపిస్తూ వారి బిడ్డలకు వారు నేర్పించుకునే విధానంలోనికి నడుచుదురుగాక. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యము చక్కగా చెప్తుంది, ఎవరైతే దేవునికి అవిధేయులుగా ఉంటారో వారిని మూర్ఖులు అంటుంది. వారు ఎటువంటి వారంటే ధర్మశాస్త్రమును అనుగ్రహించని వారు. మన పితరులు ఆ రీతిగా ఉన్నారు గనుక మనం అట్లా ఉండటానికి వీలు లేదు. 10వ వాక్యం అంటుంది, వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి, ఆయన ధర్మశాస్త్రం అనుసరింపనల్లకపోయిరి. ఏమండి, దేవుడు నిబంధనలు ఇచ్చాడు, కొన్ని కమాండ్మెంట్స్ ఇచ్చాడు లేదా? ఉన్నాయి లేవా? ఆయన కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, కొన్ని కట్టడలు ఇచ్చాడు. వాటిని వాళ్ళు గైకొనలేదు, ఆ ధర్మశాస్త్రం అనుసరించలేదు. ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరిచిపోయిరి. స్తోత్రం. మన పితరులు ఎలాంటి పాపం చేశారు తెలుసా? దేవునికి కృతజ్ఞతలు చెప్పలేకపోయారు. ఆయన చేసిన కార్యాలను మరి వారు కృతజ్ఞులుగా ఉండలేకపోయారు. ఆయన ధర్మశాస్త్రము, ఆయన ఆజ్ఞలు కట్టడి ఏమైతున్నాయో వాటిని గైకొనలేకపోయారు. ఎంత దౌర్భాగ్యపు స్థితి కదా. గనుకనే ఈ తరము వారు వారి పిల్లలకు ఆ విధంగా నేర్పించుకోవాలి. ఎలా మర్చిపోయారు చూడండి, 12వ వాక్యం ఉంటుంది అక్కడ, ఐగుప్తు దేశంలోని సోయాను క్షేత్రమందు వారి పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్య కార్యములు చేసెను. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను. ఆయన నీటిని రాశిగా నిలిపెను. పగటి వేళ మేఘముల నుండి రాత్రంతయు అగ్ని ప్రకాశముల నుండి ఆయన వారికి త్రోవ చూపెను. అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీటిని త్రాగనిచ్చెను. బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను, నదుల వలె ప్రవహింపచేసెను. చేశాడు లేదండి? ఇవన్నీ ఆశ్చర్యకార్యములు చేశాడు లేదా? ఇన్ని ఆశ్చర్యకార్యములు చేసిన దేవుణ్ణి మరచి వారి ఇష్టానుసారమైన బ్రతుకుతూ దేవుని శాసనములను, దేవుని నిబంధనలను, దేవుని కట్టడలను, దేవుని ఆజ్ఞలను వెనక పాపం అనే శాపములో పడిపోయారు. అదే మన పితరులు చేసిన పాపం. ఆ పాపమే వారి తరములో ఉన్న బిడ్డలకు శాపం. ఆ శాపము మనలపై రాకుండా ఉండట కొరకే దేవుని సేవకులు బోధించే బోధను విని ఆ బోధ మన బిడ్డలకు నేర్పించుకునే తల్లిదండ్రులుగా ఉండాలి. ఆ మాదిరిగా మనం చూసినప్పుడు ఆయన చేసిన అనేక కార్యములు మనం ఎరుగున్నాం. సముద్రము పాయలుగా చేయటము, పగటి వేళ మేఘములోని నడవడము, అరణ్యములో బండలు చీల్చి సముద్రమును సమృద్ధిగా వారికి నీరునివ్వడము, మరి బండలో నుండి ఆయన నీటి కాలు, ఇలాంటి అనేక అద్భుతమైనటువంటి కార్యములు మనం ఎరిగి ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు వీటన్నిటినీ అనుభవించి కూడా దేవునికి కృతజ్ఞులుగా ఉండలేదు. ఓకే, దట్ ఈజ్ పాస్ట్. జరిగినది ఏదో జరిగిపోయింది. నౌ ప్రెజెంట్
వి ఫాలో ద హోలీ బైబిల్. మనము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనం అనుసరించాలి. ఆ దినాల్లో వాళ్ళు ఎలాగో కాలం ఎల్లబుచ్చుకున్నారు. వాళ్ళు కాలం ఎల్లబుచ్చుకున్న తర్వాత మనము ఈ నూతన కాలంలో నూతనముగా బ్రతకటానికి ఈ గ్రంథం మనకు బోధిస్తుంది. ఈ నూతనమైన అనుభవంలోనికి మనం వెళ్తున్నప్పుడు ఆ పాత ఆ ధర్మశాస్త్రపు విధులను, మన పితరులు మరిచిన కార్యాలను మనం రిపీట్ చేసుకోవాలి. ఎక్కడ మన తల్లిదండ్రులు పడిపోయారు, ఎక్కడ మన పితరులు దేవునికి అయిష్టమైన కార్యములు చేశారు, పాపము ఎందుకు మన పితరులను వెంటాడిందని మనం పరిశీలించుకోవాలి. ఈరోజు ఇప్పుడు మనమే గమనించుకుంటే జస్ట్ ఈ జనరేషన్ ఉన్నటువంటి మరి మన తల్లిదండ్రులే దేవుని సన్నిధికి నడవని వారుగా ఉన్నారు. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మరి వారి స్థితిని, వారి పరిస్థితిని గమనించినప్పుడు మరి దేవునికి భయంకరమైనటువంటి కోపం రావడంలో ఏమాత్రము సందేహం లేదు. మన పిల్లవాడు చిన్న మాట, చిన్న పని వినకపోతేనే మనకు ఎంత కోపం వస్తుంది. అందుకే అయినా కూడా ఆయన యొక్క ప్రేమను ఇక్కడ మనం చూడతాం. 17వ వాక్యం ఉంటుంది కదా, అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపము చేయుచునే వచ్చిరి. అడవిలో మహోన్నతుని మీద తిరగబడిరి. వారు తమ ఆశ కొలది ఆహారమును అడుగుచు తమ హృదయములలో దేవుని శోధించిరి. ఈ అరణ్యములో దేవుడు భోజనం సిద్ధపరచగలడానుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడిరి. ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కాలవలే పారెను. ఆయన ఆహారం ఇయ్యగలడా? ఆయన తన ప్రజలకు మాంసం సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి. ఎప్పుడైతే మరి ఆ యొక్క అరణ్య ప్రయాణంలో ఉన్నారో ఎవరు నడిపించారు వీళ్ళను? మోషే నడిపిస్తున్నాడు. మోషే మీద సనుక్కున్నారు, మోషే మీద గొనుక్కున్నారు. ఏంటయ్యా మేము చక్కగా అదిగో ఐగుప్తు బానిసత్వంలో ఉన్నా కూడా మాకు బ్రహ్మాండమైన భోజనము 3 పూట్ల దొరుకుతూ ఉంది. ఇదిగో నీవేమో కానాను దేశము, చాలా ఉన్నతమైన దేశము, పచ్చిక బయలు గల దేశం అని చెప్పి మమ్మల్ని తీసుకొస్తున్నావు. కానీ ఈ ప్రయాణంలో మాకు భోజనం ఉందా? మంచి మాంసం ఉందా? మంచి ఆహారం ఉందా? ఏంటి అని చెప్పి మోషే మీద అనేక సనుగుళ్ళు గొనుగుళ్ళు మనము చూస్తాము. అలాంటి పరిస్థితిలో కూడా ఆయన చేసిన గొప్ప కార్యాలు ఏంటంటే 21వ వాక్యం చూసినప్పుడు, యెహోవా ఈ మాట విని కోపగించెను, యాకోబు సంతతిని దహించి వేయుటకు అగ్ని రాజేశను, ఇశ్రాయేలు సంతతిని హరించి వేయుటకు కోపం పుట్టింది. దేవునికి కోపం పుట్టడంలో ఏమాత్రం సందేహము లేదండి. ఆయన ఆజ్ఞలను, ఆయన ఇచ్చినటువంటి ఆ ఉన్నతమైన కృపను పొందుతూ ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయని స్థితిలో ఆయనకు కోపము రగిలెను. కోపం రగులటంలో ఈరోజు మనము మన పిల్లలు చిన్న మాట వినకపోతే మనకెంతో కోపము ప్రారంభమవుతుంది. అలాంటి స్థితిలో నుంచి అందుకే 22వ వాక్యం కూడా అంటాడు, వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. అయినను ఆయన పైనున్న ఆకాశములను ఆజ్ఞాపించును, అంతరిక్ష ద్వారములను తెరచును, ఆహారముకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థము ఆయన వారికి సమృద్ధిగా పంపెను. ఇలా వారు ఊహించని గొప్ప కార్యములు, వారు ఎరుగని అద్భుత కార్యములు దేవుడు వారి జీవితాల్లో చేశారు. అయితే ఎక్కడ తప్పిపోయారంటే దేవుని మాటను వినక, దేవుని ఆజ్ఞలు అనుసరించక, ఆయన కట్టడల ప్రకారము బ్రతుకక దేవుని యొక్క శాపమును, పాపమును భరించవలసిన పరిస్థితి వచ్చింది. దేవుని ఆజ్ఞను అనుసరించలేని స్థితి. దేవుడు ఎంతో విస్తారమైనటువంటి కార్యములు మనుషుల జీవితంలో చేస్తున్నప్పటికీ మనుషులు కృతజ్ఞత లేని వారుగా ఉన్నారు. అందుని బట్టి వాక్యములో 27వ మాట అంటుంది అక్కడ, ధూళి అంత విస్తారంగా మాంసమును, సముద్రపు ఇసుక రేణులంత విస్తారముగా రెక్కల గల పిట్టలు ఆయన వారి మీద కురిపించెను.
వారి దండు మధ్యను వారి నివాస స్థలముల చుట్టూను ఆయన వాటిని రాలజేసెను. వాడు కడుపార తిని తనిసిరి వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించను. వారి ఆశ తీరక మునిపే ఆహారం ఇంకా వారి నోళ్ళలో ఉండగానే దేవుని కోపం వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ ఆ మాటను గమనించు. వాడు కడుపార తిని తనిసిరి అని రాయబడింది. కడుపార తిని అలసిపోయి అది ఎట్లుందంట, నోట్లో ఏలు పెట్టకముందే కక్కే స్థితిలో ఉన్నారట. అంత భయంకరమైనటువంటి తిండి బ్రోతులుగా. ఆహారం ప్రతి మనిషికి అవసరమేనండి. శృతి మించిన ఆహారం తీసుకోకూడదు, వాడిని తిండిపోతూ అంటారు. మనిషి జీవముతో ఉండాలి అంటే ఆహారం అవసరమే, కానీ అది ఎంతవరకు అవసరము, దేనిని ఎంత ఏ సమయంలో తీసుకోవాలో అంతవరకు మనము తీసుకోవాలి. ఆహారం ఉంది కానీ అతిగా తీసుకుంటే ఏమవుద్ది, కడుపు నొప్పి వచ్చేస్తుంది, దాని అజీర్ణము అంటుంది. అసలు తిరగకపోతే ఆకలి అవుతుంది. కాబట్టి తగినంత తీసుకోగలగాలి. ఆ రీతిగా వీళ్ళు ఏం చేశారంటే, దొరికిందిరా బాబు అని విస్తారంగా, ఇక ఏం లేదు, అంగిలి ఊరక ఆహారము అట నోటిలో ఏలు పెట్టకముందే బయటకు వచ్చేటట్టు తిన్నారట. అయితే దేవుడు ఊరుకున్నాడా? వెంటనే ఆజ్ఞాపించాడు. వెంటనే ఆ శాపాన్ని వాళ్ళు మోసారు. అయినప్పటికీ అందుకే 32వ వాక్యం ఉంటుంది, ఇంత జరిగినను వారు ఇంకనూ పాపము చేయొచ్చు, ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్ముకొనకపోయేది. ఇంతకంటే వివరముగా మనము చదువుకోవాల్సినంత పరిశుద్ధ గ్రంథంలో లేదండి. చదువుతుంటేనే అర్థమైపోయే మాటలు కదా, వాక్యాన్ని చదువుతుంటేనే. ఇంత 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 జరిగినప్పటికీ ఏం చేశారంటే, వాళ్ళు ఇంకా పాపం చేయొచ్చు, ఆయన ఆశ్చర్య కార్యములను నమ్ముకోకపోయారు. కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలె గడిచిపోజేశాడు. ఈరోజు ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాటలండి? ఎంతమంది నమ్ముతున్నారు? విశ్వాసులైన వారు నమ్ముతున్నారే కానీ లోకములో ఉన్న ప్రజలకి మాటలు ఎక్కట్లా. వాళ్ళు ఎంతవరకు లోకములో తింటున్నాము, సంపాదిస్తున్నాము, అనుభవిస్తున్నాము, మా లగ్జరీ, మా ఆనందము, మా సంతోషం అనుకుంటారు కానీ దేవుని కృపకు పాత్రలుగా ఉండలేకపోతున్నారు. దానికి కారణం ఏమైందంటే, వారి దినములు ఊపిరి వలె గడిచిపోతూ ఉన్నాయి. వారి సంవత్సరములు అకస్మాత్తుగా ముగిసిపోతాయి. అది గ్రహించలేకపోతున్నాడు మనుష్యుడు. నా ప్రియ దేవుని సంగమా, పురుషులైన వారు, యవనస్తులైన వారు వారి దినములు అకస్మాత్తుగా ముగిసిపోతాయనే విషయాన్ని గ్రహించలేకుండా ఉన్నారు. ఆ స్థితిలో ఉన్నారు కనుకనే ఈ రోజుల్లో మరణాలు అతి సమీపమైపోయి ఉన్నాయి. ఊహించని మరణాలు, క్షణపాటులో జరిగే మరణాలు, భయంకరమైనటువంటి స్థితిలో మనుషులు ఉంటున్నాడు. కారణం ఏంటంటే, దేవుని యొక్క కార్యములను గ్రహించక, శాసనములను గైకొనక ఇష్టానుసారమైన బ్రతుకులు బ్రతుకుతూ మరి వారి దినములు ఆ రీతిగా వెళ్ళబోచుకుంటున్నారు. కనుక వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెదికిరి. వారు తిరిగి హృదయపూర్వకంగా దేవుని బతులానుకొని, ఎప్పుడు ఆయన కోపం వచ్చి ఆయన గద్దిచ్చి మరణానికి తీసుకొచ్చిన తర్వాత. అందుకే దేవుడు రోగాలు పెట్టేది వరకు కాదట. మనిషికి రోగాలు దేవుడు ఎందుకు కలుగు చేస్తాడంటే, ఆ సమయంలో అయినా దేవునికి సమీపం అవుతారేమో. వాళ్ళు అప్పుడు అదే చేశారు కదా. వారు చేసింది ఆయన ఎప్పుడైతే మొత్తాడో అప్పుడు దేవుని దగ్గరకు వచ్చారంట బతిమలాడుకుంటూ. ఆ చివరి మాటను చదువుకొని ముగించుకున్నాం. దేవుడు తమకు ఆశ్రయ దుర్గమనియు, మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసుకొనిరి. ఎంత స్టోరీ జరిగిన తర్వాత వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చారు గమనించారా? ఆయనకి ఎన్ని గొప్ప కార్యములు చేసినా ఆయన దగ్గరికి రాలేదు, మరచారు. అలా మరిచిన వారి యొక్క మరణ స్థితి గమనించి ఆ తర్వాత ఆయన బతిమాలుకోవడానికి వచ్చారట. కనుక నా ప్రియ దేవుని సంగమా, యవన కాలంలో యవనులు లోకములో తిరుగుతూ దేవుని యొక్క అపారమైన ప్రేమను మరిచి, పెద్దలైనటువంటి వారు లోకములో ఉంటూ ఏదో మేము సంపాదిస్తున్నాము, కుటుంబాన్ని పోషిస్తున్నాము, కుటుంబం కొరకే మేము ఏదో చేస్తున్నామని దేవునికి దూరస్తులుగా ఉండి
ఏమీ సాధించలేరు. కనుక వాక్యం మనతో చక్కగా మాట్లాడుతూ ఉంది. నా జనులారా, నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి. దేవుని మాటలకు చెవియొగ్గాలి. దేవుని బోధను మనం అనుసరించేవారుగా ఉండాలి. అది మన పిల్లలకు నేర్పించుకునే వారముగా ఉండాలి. మన పితరులు వాటిని అనుసరించక చేసిన పొందిన ఆ పాపము నుంచి విడుదల కలిగించి మన బిడ్డలను ఒక నూతనమైన మార్గంలోకి నడిపించే ఆ క్రియలు కలిగిన తల్లులుగా, తండ్రులుగా మనం ఉండాలి. దేవుడు అట్టి కృపలో ఈ వర్తమానం విన్నటువంటి బిడ్డల జీవితాల్లోనూ వారి బ్రతుకుల్లోనూ నూతన కార్యములు దేవుడు జరిగించునుగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ ఉన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రం. నేను ఇంతవరకు నీవు నీ బిడ్డలతో మాట్లాడాను. క్రియలు లేని స్థితిలో ఉన్నప్పుడు వారి పరిస్థితి ఏంటో వివరించారు నాయన. క్రియలు లేని పరిస్థితిలో ఉన్నప్పుడు వారి బ్రతుకులేంటో వివరించారు. ఇదిగో తండ్రి, మా పితరులు నీ మాటలు విని వాటిని గ్రహింపక, వాటిని అనుసరింపక, అవి మాకు నేర్పించక, మేము మా బిడ్డలకు నేర్పించే అనుభవాన్ని నాయన మేము మరచిపోయి ఉన్నామేమో. ఈరోజు మీరు సూటిగా మాతో మాట్లాడారు. మా పితరులు చేసిన పాపాన్ని, మా పితరులు చూపిన అవిధేయతను మాలో నుంచి ఈ క్షణమే యేసు నామములో తీసివేయండి. మా బిడ్డలకు మేము నేర్పించుకోవడానికి కావలసినటువంటి ఉన్నతమైన మార్గాలను మాకు నేర్పించండి. వారి బిడ్డలకు వారు నేర్పించుకోవడానికి కావలసినటువంటి మీరు చేసిన అనేక ఆశ్చర్య కార్యములు మా బిడ్డలు నెమరు వేసుకోవడానికి, మేము ఎరిగిన వారమై వాటిని మా బిడ్డలతో పంచుకోవడానికి అట్టి కృపను మీరు ఇచ్చినందుకు స్తోత్రం అయా. నీ మాటలు ఎంత చక్కగా హెచ్చరించాయి. మా హృదయ అంతరంగంలో నుంచి వాటిని ఎమరేసుకుంటున్నప్పుడు మేము ప్రభువా నీ ఆజ్ఞలను, నీ నిబంధనలను, నీ కట్టడలను గైకొనక మా బ్రతుకులు ఎంత చీకటిలో మరుగై ఉన్నాయో మేము నేర్చుకోవడానికి తెల్లగా మీరు మాట్లాడినందుకు స్తోత్రం. ఇంతవరకు ఆయన దైవ వాక్యం ద్వారా మీరు మాతో పంచిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మా హృదయములో అవి స్థిరపడులాగున, వాటిని అనుసరించి బ్రతుకులాగున కార్యాలు జరిగించమని యేసే ఘనమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క ఉన్నతమైన కృపలో ఏ రోగమైనను నా దరికి చేరక, అందరం కూడా నోరు తెరిచి, కళ్ళు మూసి నోరు తెరిచి, ఏ అపాయము నన్ను సమీపించక, ఏ రోగమైనను నా దరికి చేరక, నీవు నడుచు మార్గములో నా పాదము జారక, నీవు నన్ను కాపాడిందిరా. నీవు నడుచు మార్గములో నన్ను కాపాడిందిరా. నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా, నీలో నేనుందుకే అదే నా కన్నతే. నాకెంతో ఆనందం. ఆయన సన్నిధిలో ఆనందం, ఆయన సన్నిధిలో సమాధానం, ఆయన సన్నిధిలో సంతోషం, ఆయన సన్నిధిలో ప్రతి ఆరోగ్యము, ప్రతి అనానుకూల పరిస్థితి, ప్రతి బలహీనత కొట్టివేయబడుతుంది. నావే రామాలో నిన్ను వేడుకొంటిని, నావే రామాలో నీకు మొర్ర పెట్టుకుని, నావే రామాలో నిన్ను వేడుకొంటిని, నావే రామాలో నీకు మొర్ర పెట్టుకుని, నా కన్నీటిని
తుడిచి నీ కౌగిట చేర్చితివా, నా కన్న తండ్రివై కాపాడుచుంటివా, నా కన్నీటిని తుడిచి ఆయన కన్నీటిని చూసి తన కౌగిటలో చేర్చుకుంటూ తన దూతలు మీరు ఎప్పుడు కాల్చుతూ ఉంటారు. నాకెంతో ఆనందం, ఆయన సన్నిధికి ఎంతో ఆనందంగా ఉండాలి, ఆయన సన్నిధిలో సంతోషంగా ఉండాలి, ఆయన సన్నిధిలో సమాధానం పొందుకోవాలి. నాకెంతో ఆనందం. నూతన యెరూషలేము నా గమ్యమేనని నా కొరకు నీవు సిద్ధపరచుచున్నవా, నూతన యెరూషలేము నా గమ్యమేనని నా కొరకు నీవు సిద్ధపరచుచున్నవా, నీవు స్థలములో నేనుండగలగను, నా వంశానియే నా యేసయ్యా, నీవు స్థలములో నేనుండగలగను, నా వంశానియే నా యేసయ్యా, నాకెంతో ఆనందం. అయ్యా నీ సన్నిధిలో నాకు ఆనందం, నీ సన్నిధిలో నాకెంతో సంతోషం, నీ సన్నిధిలో నాకెంతో ఆనందం. నీ సన్నిధి ప్రభువా, నీలో నేనుండుటే అదే నా ధన్యతే, నాకెంతో ఆనందం. అవునాయన నీ సన్నిధిలో ఆనందం, నీ సన్నిధిలో సంతోషం. నాయనా నా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉండాలి. ఆయన రుజువు నా గ్రామంలో ప్రతి బిడ్డ ప్రభా నీ సన్నిధిలో ఒకరిల్లాలి. నా బిడ్డలతో ఆయన నా భర్తతో ఆయన కుటుంబాలుగా నీ సన్నిధిలో ఒకరి సంతోషాన్ని సమాధానం నాకు దయచి. ఆయన మా పితరుల వల్ల మీకు దూరస్థంగా ఉండకూడదు, మా పితరుల వల్ల ఆయన మేము పాపమును శాపమును మోయకూడదు. ఉన్నతమైన నామానికి మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములకు ఆశీనుడైన దేవా, నా స్తుతుల సింహాసనము నీకోసమే యేసయ్యా, మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. అవునాయన ఇశ్రాయేలు స్తోత్రములపై ఆశీనుడైన దేవా, ఇశ్రాయేలు ప్రభువా నిన్ను ఎరుగుట నాయన నీ మన్నాను భుజించి కానీ ప్రభువా నీకు కృతజ్ఞులుగా ఉండలేకపోయింది. బండా నుండి నిలిచినావు, మన్నాను కురిపించినావు, బండా నుండి నిలిచినావు, యెహోవాయే స్వస్థపరచును, యెహోవాయే స్వస్థపరచును, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధన. ఆరాధనకు యోగ్యుడా నీకు స్తోత్రములు, ఆయన నా స్తుతులపై ఆశీనుడా నీకు స్తోత్రములు. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, నీవు నా దైవమైనందుకు నీకు స్తోత్రాలయ్యా. నీవే నా దైవము, సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, నా స్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా
నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే.